అలానే మనం ఫలిస్తేనట ఎవరికి మహిమట? తండ్రికి. ఏమండి ఏంటోనండి, ఈయన నిజంగానండి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడట, క్రైస్తవుడయ్యాడట, చర్చికి వెళ్తున్నాడట. చర్చికి వెళ్ళినప్పటి నుంచి ఈ మనిషి నిజంగా చాలా మారిపోయాడండి. ఒకప్పుడండి సినిమాలు అనుకుంటూ తిరిగేవాడండి, సిగరెట్ అనుకుంటూ తిరిగేవాడండి, ప్యాకెట్ అనుకుంటూ తిరిగేవాడండి, మందు అనుకుంటూ తిరిగేవాడండి. ఎప్పుడు కానీ ఏమైందో తెలియదండి. ఈలోపు యేసుప్రభు నమ్ముకున్నాడట, చాలా మారిపోయాడండి ఆయన అని నిన్ను చూస్తున్న వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎవరికండి మహిమ? అంటే దేవుని నమ్ముకుంటేనండి వాళ్ళ ప్రభు చూసారా అతను ఎలా చేశాడో అలా కాకుండా, ఏమండి ప్రభు నమ్ముకున్నానని చెప్పి గుడికి వెళ్తున్నాడండి, ఆధారం వచ్చిందంటే మాత్రం సంకర బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతాడు, ఇంటికి రాగానేనండి మళ్ళీ ప్యాకెట్కి వెళ్తాడండి, రాగానేనండి మళ్ళీ మందు షాప్ దగ్గర కనపడతాడండి. ఆహా ఏం ప్రభు అండి అలా ప్రభు అన్నారనుకోండి, ఏమైపోయింది మన ప్రభువుకు? అవమానం. మిమ్మును బట్టి నా నామం మరల అన్ని జనుల మధ్య అయిపోయింది. ఏమండి అబద్ధం అనేది తెలియదండి ఈ మనిషికి. బాప్తిసం తీసుకోవడానికి ముందు అన్ని అబద్ధాలు ఆడేవాడండి, మోసం చేసేవాడండి. ఎప్పుడు చూసినా కానీ భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు తగువేనండి, ఎప్పుడు శబ్దాలు వినపడేవండి. బాప్తిసం తీసుకున్నారండి, గుడికి వెళ్తున్నారండి, అసలు వాళ్ళు ఉన్నా లేనట్టే ఉందండి ఇంట్లో. ఈ మార్పు కారణం ఏంటి? వాళ్ళు గుడికి వెళ్తున్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. దీని వలన ఎవరికి మహిమ? తండ్రికి. అప్పుడు ఆ తండ్రికి నిన్ను బట్టి నన్ను బట్టి అంత పేరు వస్తే ఆ తండ్రి నిజంగా మన విషయంలో ఎంత పొంగిపోతాడు చెప్పండి.